సూర్యాపేట డీఎస్పీ కార్యాలయంపై ఏసీబీ దాడులు కలకలం రేపాయి. ఓ ప్రైవేట్ స్కానింగ్ సెంటర్ వైద్యుడిపై నమోదైన కేసులో రిమాండ్కు తరలించకుండా ఉండేందుకు నగదు డిమాండ్ చేసిన డీఎస్పీ పార్థసారథి, పట్టణ ఇన్స్పెక్టర్ను సీఐ వీరరాఘవులు, ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఓ ప్రైవేట్ స్కానింగ్ సెంటర్తో పాటు వైద్యుడిపై ఐఎంఏ ప్రతినిధుల ఫిర్యాదుతో ఏప్రిల్ 29న పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఈ కేసులో రిమాండ్కు పంపకుండా ఉండాలంటే డీఎస్పీ పార్థసారథి, పట్టణ సీఐ వీరరాఘవులు 25 లక్షల రూపాయలు ఇవ్వాలని వైద్యుడిని డిమాండ్ చేశారు. దీంతో వైద్యుడు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. డబ్బులు అడిగినట్లు ఆధారాలు చూపడంతో డీఎస్పీ, సీఐలపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. ఇవాళ కోర్టులో హాజరుపరచనున్నట్లు ఏసీబీ డీఎస్పీ తెలిపారు. ఫస్ట్ వీక్ లో మా దగ్గరికి ఒక అతను కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాడు. ఆ కంప్లైంట్ లో ఏముంది అంటే, అతను సూర్యాపేట 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో అతని పైన ఒక కేసు రిజిస్టర్ అయింది. ఆ రిజిస్టర్ అయినందుకు గాను ఆ టౌన్ సిఐ వీరరాఘవులు గారు ఇట్లా మీ దగ్గర మీ పైన కేసు రిజిస్టర్ అయిందని పిలిపించి డిఎస్పీ గారితో సెటిల్మెంట్ చేసుకోండి అని చెప్పి ఆయనకు డిఎస్పీ గారి దగ్గర పంపించారు. డిఎస్పీ గారు దగ్గరికి ఆ కంప్లైంట్ వచ్చిన తర్వాత ఇద్దరు సిఐ గారు, డిఎస్పీ గారు ఇద్దరు కలిపి ఇనిషియల్ గా 25 lakhs డిమాండ్ చేశారు. ఆ కంప్లైంట్ అంతా లేవు అంటే రిక్వెస్ట్ చేస్తే 16 lakhs కు ఒప్పుకున్నారు. ఆ 16 lakhs తొందర ఇవ్వమని చెప్పి ఆయన మీద ఫోన్ చేసి ప్రెజర్ చేశారు. ఆ ప్రెజర్ తట్టుకోలేక మరియు వాళ్ళకు డబ్బులు ఇవ్వడం ఇష్టం లేకుండా ఏసీబీ వారిని ఆశ్రయించడం జరిగింది. ఆ వ్యక్తి ఇచ్చిన కంప్లైంట్ మేము వెరిఫై చేశాము. వెరిఫై చేసిన తర్వాత సఫిషియెంట్ ఎవిడెన్స్ కలెక్ట్ చేశాము. ఎవరికి మన సిఐ గారికి అగైనిస్ట్, డిఎస్పీ గారికి అగైనిస్ట్ గా ఎవిడెన్స్ కలెక్ట్ చేశాము. కలెక్ట్ చేసి వాళ్ళ రెప్యుటేషన్ ఎంక్వైరీ చేస్తే ఆ రెప్యుటేషన్ బాగలేదు. గతంలో కూడా ఇటువంటి అవినీతి ఆరోపణలు వచ్చినట్టు మాకు తెలిసింది. అయితే ఈ డబ్బులు డిమాండ్ అతని దగ్గర కేసులో అరెస్ట్ చేయకుండా ఉండడానికి మరియు అతని బిజినెస్ ఫ్యూచర్ లో సక్రమంగా జరగడానికి డబ్బులు